రాష్ట్రంలో ఉన్న యువకుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవితను చదివేస్తుందన్న డ్రగ్ మాఫియాపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. డ్రగ్ మాఫియా మొత్తం వైసీపీ నాయకుల చేతుల మీదుగా నడుస్తుందని, బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయి రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారని ప్రశ్నించారు. సిబిఐ అధికారులు విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని, అన్నపూర్ణాంధ్రప్రదేశ్ ను డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవాలని వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్ కాంత్, విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, టీఎన్ఎస్ఎఫ్ గాజువాక నియోజకవర్గ అధ్యక్షులు బోండా రవికుమార్, గోలగని శ్రీనివాసరావు, దాసేంద్ర సత్యనారాయణ, పవన్ కుమార్, కిరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఈరోజు సుమారు 50,000 కోట్లు విలువ చేసేటువంటి గంజాయి మన విశాఖపట్నం కోర్టులో ఇంతకంటే దాంట్లో ఉందా? మీరు గంజాయి ఎక్కడికి వెళ్ళండి గంజాయి దొరుకుతారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీని వెనకాల ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉదయ్ ఎక్కువ అని చెప్పేసి దానికి వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి ఫౌండర్ మెంబర్స్ కోనము రామచంద్రరావు, అలాగే వీరభద్రరావు అన్నది సంధ్య యాక్వా ఎండి ఎవరంటే వీరభద్రరావు సమీప బంధువు వచ్చి ఈయన రామచంద్రరావు, ఆయన ఫౌండర్ మెంబర్ కోనం రామచంద్రరావు, ఆయన ఫౌండర్ మెంబర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇది మీరు గమనించాలి. లేకపోతే బ్రెజిల్ దాని మూలకాన్ని బ్రెజిల్ నుంచి వస్తున్నాయంటే దాని మీద బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడితే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తారు. అంటే ఇదేదో ఒక దేశ ప్రధానిలాగా ఈ ట్వీట్ చేస్తున్నారంటే ఆ రోజు ప్రధాని కూడా నవ్వుకున్నారు. కానీ ఇది చూస్తే ఖచ్చితంగా బ్రెజిల్ నుంచి వీరికి డ్రగ్స్లో మూలాలు ఉన్నాయి. డ్రగ్స్ నుంచి వీళ్ళు దీనికి అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి ఆ డ్రగ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. దీంట్లో వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారు. దీని మీద ఈడీ ముందుకు రావాలి, సిబిఐ ముందుకు రావాలి. అసలు మేము అడుగుతున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అడుగుతున్నారు? అలాగే మొన్న ఆ రోజు విశాఖపట్నంలో దొరికినప్పుడు కూడా వాళ్ళ అధికారులు వాటిని సీజ్ చేస్తుంటే వర్షం పడుతుంది, తడిచిపోతుంది, జాగ్రత్త చేయండి అని చెప్పి అడ్డుకున్నటువంటిది ఎవరు? ఏ పెద్దలు? వైఎస్ఆర్సీపీ ఎవరు ఆ పెద్దలు? దాని మీద సమాధానం చెప్పాలని చెప్పి. అందుకే ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా గమనించండి. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ బావాలంటే మన ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలి. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం డ్రగ్స్ గంజాయి రాజధానిగా విశాఖపట్నం తయారు చేశారు, డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నం తయారు చేశారు. దేశంలోనే మరి అత్యధిక ఎక్కువ డ్రగ్స్ కేసు నమోదైంది కూడా ఆంధ్రప్రదేశ్లోనే తెలియజేస్తున్నాను. ఈ దేశంలో 12వ స్థానాన్ని తీసుకెళ్ళారు. రేపు రాబోయే రోజుల్లో డ్రగ్స్ సరఫరాలోనే మొదటి స్థానం తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యలో ఇంకో విషయం కూడా గమనించాలి. మీరు మొన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పాం. జ్యుడిషియర్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ చట్టాలు కాలానుగుణంగా మారడమే తప్పలేదు, కానీ చట్టాల మీద పూర్తి స్థాయి అవగాహన ప్రజలకు చేయాలి. దానివల్ల ఏమైందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మొన్న అంటే ముందు చూపు లేనటువంటి నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల అక్కడ చూసుకుంటే ఒక చేనేత కుటుంబం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే దాని ఉందా? మీరు